ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్లో సెప్సిస్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెప్సిస్ ను నిరోధించండి, చికిత్స చేయండి, ఓడించండి అనే థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి లక్ష్మీనారాయణ, డాక్టర్ సందీప్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, డాక్టర్ సిహెచ్ కిరణ్, డాక్టర్ జవహర్, డాక్టర్ అనిల్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ కిరణ్ లు సెప్సిస్ యొక్క సూక్ష్మ భేదాలు, దాని ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ట్రస్ట్ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి నేతృత్వంలో ఇన్ఫెక్షన్ నివారణకు ఆచరణాత్మక వ్యూహాలను నొక్కి చెప్పిన చేతి పరిశుభ్రత ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ ఎస్వి లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా, డాక్టర్ ఎస్సిహెచ్ఎస్ రామకృష్ణ కార్యదర్శిగా, డాక్టర్ ఉజ్జిన కిషోర్ కుమార్ ఐఎస్సిసిఎం కాకినాడ బ్రాంచ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో క్లిష్టమైన సంరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో వారి నిబద్ధతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డెంటల్, అడ్వకేసీ కమ్యూనిటీల సభ్యులు, అధ్యాపకులు, ఫిజియోథెరపిస్టులు, రొటేరియన్లు, లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ సభ్యులు, నర్సులతో సహా విభిన్న రంగాలు ప్రాతినిధ్యం వహించాయి. కూడా ఈ సెప్సిస్కి గల కారణాలు, ఆ సెప్సిస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే ఇన్ఫెక్షన్ సెప్సిస్ కింద మారి ప్రాణాంతకం ఎలాగవుతుంది అన్నది పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్సు, డెంటల్ అసోసియేషన్ డాక్టర్సు, ఫిజియోథెరపిస్టులు, నర్సెస్, బార్ కౌన్సిల్ మెంబర్స్, అడ్వకేట్స్, టీచర్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, చేయూత, రోటరీ క్లబ్ మెంబర్స్, వాసవి క్లబ్ మెంబర్స్, లయన్స్ క్లబ్ మెంబర్స్ వీళ్ళంతా హాజరయ్యి వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ తెలియజేసి ప్రింటింగ్ అండ్ ప్రెస్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సెప్సిస్ మీద అవగాహన, చేతులు శుభ్రంగా ఎలా చేసుకోవాలి, వ్యాక్సినేషన్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వీలైనంత తొందరగా డాక్టర్ని సంప్రదించడము, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా సొంతంగా వాడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడుతూ క్వాక్స్ ద్వారా లేకపోతే ఫార్మసీ షాపుల ద్వారా ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అవి కొన్ని వాడడం వల్ల అవి ఇన్ఫెక్షన్ మొండిగా తయారయ్యి ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో చేస్తామని ఐఎస్సిసిఎం బ్రాంచ్ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ ఎంత స్ట్రాంగ్గా అయిపోయిందంటే ఒక ఐవి కూడా ఇవ్వలేని పరిస్థితి. యాంటీబయాటిక్ దాన్ని ఒక 100 ml సెలైన్లో వేసి స్లోగా ఇస్తున్నాం. ఫాస్ట్గా వేస్తే అది తట్టుకోలేడు పేషెంట్. అంత స్ట్రాంగ్ అయిపోయింది యాంటీబయాటిక్. ఈ తర్వాత ఏంటి? సో అంతవరకు తెచ్చుకున్నాం మనం. ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఒకటి కొంత మన నిర్లక్ష్యం. అంటే మనం ఏదో మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే అడుగు 300 ఇవ్వాలా, లేకపోతే ఆ మందులు ఒక ఖరీదైన రాస్తాడు 2000 అవుతుంది. మందుల షాప్ వాడికి కన్సల్టేషన్ లేదు, ఆడేదో మనకి ఇస్తాడు టెంపరీగా, ఆడే యాంటీబయాటిక్ పెడతాడు, ఆడే పారాసిటమాల్ ఇస్తాడు, ఆడే స్టెరాయిడ్ కూడా ఇచ్చేస్తాడు. తగ్గకేం చేస్తుంది? బట్ తగ్గిందా? తగ్గలేదు, పెరుగుతూ ఉంటుంది. ఆ స్టెరాయిడ్ అనేది మీకు టెంపరీగా టెంపరేచర్ని కాస్తుంది కానీ ఇన్ఫెక్షన్ కాస్తుంది, పెరుగుద్దండి. బికాజ్ స్టెరాయిడ్ అనేది మీ బాడీలో ఫైటింగ్ శక్తిని తగ్గిస్తుంది. సో అంటే ఏంటన్నమాట, అక్కడ బ్యాక్టీరియా గ్రో అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం డెఫినెట్గా నెక్స్ట్ ఒక పెద్ద యాంటీబయాటిక్ పెట్టాలి. అంటే ఒక చిన్న దాంతో సరైన యాంటీబయాటిక్తో పోయేది ఒక పెద్ద యాంటీబయాటిక్ వాడి పరిస్థితి మనం తెచ్చుకున్నాం. అది ఒక సినారియో. అదే కాకుండా ఇనీషియల్గానే మనం అవసరం లేని చోట పెద్ద యాంటీబయాటిక్ ఎక్కువ వాడేసాం, దానికి అది కరెక్ట్ కాదు, ఇది పనిచేయదు. అప్పుడు అది మనం చేయి దాటిన తర్వాత ఇంకో యాంటీబయాటిక్ ఎక్కడ దొరకదు. సో ఇలాంటిది కొంత మనం చేయి చేతిలో తెచ్చుకున్నామండి. అంటే నేను స్పెసిఫిక్గా వీళ్ళు అని చెప్పలేను, కానీ పబ్లిక్ ఏ విధంగా ఇవాళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీకు తెలుసు. అది కొంచెం మారాలండి. ఒక కొంచెం కష్టమైనా, కొద్దిగా ఖర్చు అయినా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైమ్లీ తీసుకోవాలి. లేట్ అయితే డాక్టర్ కూడా ఏం చేయలేడు, ఐసీయూలో కూడా ఏం అవ్వదు.